శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సజాఘతః చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సా వికారం ఉదాహృతం. జగత్ పదార్థాలయందు కోరిక, తన కోరికకు తగని పదార్థాలయందు విషయములయందు ద్వేషము, లౌకిక సుఖము, లౌకిక దుఃఖము, దేహేంద్రియాదుల కామాదులయందు ప్రేరేపింపబడు ప్రవృత్తి, చంచలత్వము, దేహాదులతో కామములను భోగించు తెలివి, ధైర్యము, కామ ప్రవృత్తి వలన దుఃఖం వస్తుందని అనుకున్నప్పటికీ కామములని ఇంకా భోగించవలెననే మొండి ధైర్యమైన ఇది శరీరం క్లుప్తంగా మార్పులతో కూడినదిగా చెప్పబడుతూ ఉన్నది. ఇది శరీరం క్షేత్రము నిత్యము ఊహించలేని మార్పులతో కూడింది. ఇంకా జ్ఞానం అంటే ఏంటో చెప్తాను విను. అమానిత్వం, అధమి భత్వం, అహింసా, క్షాంతి, అర్జవం, ఆచార్య ఉపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ. తనవనుకునే వాటిని తానే పూడుకొనకుండుట, తను చేసిన సత్కార్యములు అనబడే వాటిని గొప్పగా చెప్పుకోకుండా ఉండటం, ప్రకటించుకోకుండా ఉండటం, ఇతరులతో జగద్విషయాలలో సంబంధం పెట్టుకుని ఉభయులు ఆత్మ విషయం నుండి దూరం కాకుండా తనకు కష్టాలు వచ్చినా, పరులు తనకు హాని కలిగించినా ఓర్పు వహించటం, మనోవాక్కాయములలో ఆత్మతత్వమే ధ్యేయము, ఆత్మతత్వం కోసమే సాధనతో ఉండటం, కుటిల భావం లేకుండుట, మనోవాక్కాయములతో శుద్ధిగా గురుసేవన చేయుట, బాహ్యాభ్యంతర శుచత్వము, స్థిరత్వము, ఆత్మతత్వమునందు సాధనయందు స్థిరత్వము, స్థిరసిన దేహేంద్రియ మనోబుద్ధుల నిగ్రహము. ఇంద్రియ అర్థేషు వైరాగ్యం, అనహంకారః ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. శబ్ద స్పర్శాది ఇంద్రియార్థముల కామ్య విషయాలందు విరాగం అంటే వైరాగ్యం, దేహేంద్రియ మనోబుద్ధులందు నేను అనే భావం లేకుండా ఉండటం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం, పుట్టుక, చావు, ముసల్తనం, వ్యాధి, ఇవి దుఃఖ దోషములు, దుఃఖములతో కూడుకున్న దోషములని గుర్తించటం. అసక్తి అనభీష్య జగహ పుత్రధార గృహ ఆదిషు నిత్యం చ సమచిత్తత్వం, ఇష్ట అనిష్ట ఉపపత్తిషు. పుత్రుడు, భార్య, గృహము మొదలుగు తన వారియందు తన వాటియందు శక్తి లేకుండా ఉండటం, అత్యాసక్తి లేకుండా ఉండటం, ఇష్ట అనిష్టముల కార్యకారణములందు ఎల్లప్పుడూ దుఃఖ సమములను సమత్వ
భావము. ఎల్లప్పుడూ అవి దుఃఖ సమములేనని సమత్వ భావమును కలిగి ఉండటం. మయీ చ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతి జన సంసతి. ఏకత్వ భావముతోటి సాధన కర్మ చేత వ్యభిచరించని వ్యక్తి, ఎవరు ఆటంకపరచని ఏకాంత ప్రదేశాల్లో నివసించటం, తత్వాను సంధానం చేయుట, జనసమూహమునందు ఇష్టం లేకుండా ఉండుట. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యత్ అతః అన్యథా. అత్యాత్మ జ్ఞానభావమునే ఎల్లప్పుడూ విచారణ చేయుట, తత్వజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఎల్లప్పుడూ సాధన చేయటం, తత్వజ్ఞాన దృష్టితో ఉండటం, ఈ లక్షణములు జ్ఞానం అని చెప్పబడింది. ఏది దీనికంటే వేరైనదో అజ్ఞానం జ్ఞానానికి ప్రతిబంధకాలు అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే,